సాయిరామ్ సార్. యాక్చువల్‌గా ఈ సత్సంగం ప్రారంభం ముందు నేను ఒక 40 నిమిషాలు ఒక ఒక మహనీయ వ్యక్తితో ఫోన్ కాల్‌లో మాట్లాడాను. మీరు ఆయన పేరు నేను ప్రస్తావన చేశారు. ఎంఎస్ ప్రకాష్ రావు. ఇంకా మాట్లాడుకున్నాము. అప్పటికే 10, 15 అయింది. నేను లాగిన్ కావాలి. సారు ప్రపంచంలో ఎంతోమంది ఆయనకు తెలియని వాళ్ళు లేరు సార్. ఎవరు ఏ రకంగా ఏమంటారో, ఏం పేరు పెడతారో. ఒకడు ట్రిబ్యూట్ అంటాడు. ఒకడు ఏమంటాడో నాకు తెలీదు కదండీ. ఆయన మా మీద చూపిన ప్రేమకండి, ఆయన అహం సత్యబోధక అంటే ఎంత ఎంత ప్రేమ చూపించేవారంటే నాకు తెలుసు, ఈ సభ్యులు తెలుసండి. ఆయన హృదయంలో ఇంతటి చెరగని ముద్ర ఉందండి ఏఎస్‌బి అంటే. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ వేదిక ఉండబట్టి మన మనోగత భావాలు వ్యక్తీకరించు అంటే మీరంటే కవిత్వం ఆయన ఆల్రెడీ ప్రకాశరావు గారు రాసి నేను పుట్టబద్ది పంపించాట. ఆయన చెప్పిన భావాలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే అనిల్ కుమార్ గారు అంటే కేవలము ట్రాన్స్లేటర్ మాత్రమే అనే భావం ఉంది. లేదు. మీరు ఒకటి రెండు సందర్భాల్లో స్వామిని అనిల్ కుమార్ తప్పు లేదు మూర్తి గారు. అనిల్ కుమారే స్వామి, స్వామి అనిల్ కుమార్. మీరు అటు ఇటు చేశారా? ఏం చేయక్కర్లేదు సార్. దే ఆర్ నాట్ సెపరేట్. ఇప్పటి నుంచి కాదు, ఎన్నో యుగాల నుంచి వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. అటువంటి తత్వాన్ని, స్వామి తత్వాన్ని కణ కణంలో ఎవ్రీ సెల్ అండి ఆయన శరీరంలో ఎంత ఆనందకరంగా అంటే నేను ఆల్వేస్ రెడీ అన్నాడు అండి ఎంఎస్ ప్రకాష్ రావు. ఎంతమంది ఎవరిని ఫోన్ చేస్తే ఐఎమ్ ఆల్వేస్ బిజీ అనే వాళ్ళు కనపడుతున్నారు. నో సాయిరామ్, నాకు ఫస్ట్ స్వామి వర్క్ అండి. అలాగా చివరి క్షణం వరకు స్వామి చంద్ర 30వ తారీఖు 30th ఆల్సో ఆయన 30వ తారీఖు రష్యన్స్ తో మాట్లాడుకుంటూ అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్. అటువంటి మహనీయుడికి మీ సత్సంగం కాకతాళీయం సార్. ఇవాళ గురువారము ఈ టాపిక్ ఐ నాట్ ఎక్స్పెక్టెడ్, యూ హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్. లేకపోతే నేను నిన్న మొన్న రాత్రి మరణం గురించి చెప్పమంటే నాకు మొన్న మిడ్ నైట్ మరణం గురించి చెప్పమన్నారు. నిన్న నాకు ఆయన మరణిస్తారు నాకు తెలుసా? ఇది నిజమైన సార్. ఎవరైనా ఇచ్చుకోలేను సార్. మహనీయులు మనం మహనీయులం సార్. వాళ్ళు ఎన్ని రకాలుగా నేను నివాళులు ఇచ్చుకోనండి లేకపోతే అచ్చును అంటే ఫ్యాంటాస్టిక్ సత్సంగం సార్. ఆయన జీవితం మొత్తాన్ని కూడా మేము జ్ఞాపకాలు పొందిన మొత్తం రీకలెక్ట్ చేస్తారు మీరు. రియల్లీ బ్లెస్డ్ మూర్తి గారు. ఇది అంటే ఇవాళ గురువారం సత్సంగం ఉంది. ఈ టాపిక్ అంటే స్వామి నిర్ణయించింది. చాలా మంది మీరు ఒక మాట అన్నారు. నిన్న సాయంత్రం భజన పెడితే అనిల్ కుమార్ మీ భక్తితో 72 మంది వచ్చారు సార్. ఈరోజు సత్సంగం మూర్తి గారి సత్సంగం నుండి 89 మంది వచ్చారు మూర్తి గారు. వాళ్ళకి స్వామి మీద ప్రేమ, వాళ్ళకి స్వామి మీద ప్రేమ. మూర్తి గారు మాట్లాడతారు, వినాలని వచ్చారు సార్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మీ మీద ప్రేమతో సార్ మీ సత్సంగం వినాలి 90 మంది వచ్చారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అనిల్ కుమార్ గారు భజన అంటే నిన్న 72 మంది వచ్చారు సార్ సాయంత్రం భజనకి. కెన్ యూ ఇమాజిన్? ఎక్కడికైనా సత్సంగాలకే జనాలు ఆ భజనకి ఇంకా నేను బయటికి వెళ్ళిపోయాను సార్. ఐ నాట్ అడ్మిటెడ్. ఐ గాన్ అవుట్ సైడ్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బయట నుంచే నడిపోయాను. నేను ఎవరిని అడ్మిట్ చేయలేదు ఇంకా నేను. ఇది ప్రేమ సార్. ఇది ప్రేమ సార్. ఆయన హృదయంలో అహం సత్య బోధక అంటే ప్రాణం అండి ఆయనకి. ఎందుకంటే మనం సత్యం చెప్తున్నాం సార్. హీ నో దట్ వీఆర్ టెలింగ్ ట్రూత్. మనం చేయవలసిన పని ఇది. నిజంగా కూడా ఆయన గురించి సంస్మరణ చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క అహం సత్యబోధక ఛానల్కి వచ్చినట్టుంది. మొట్టమొదటి ఇదే అనుకుంటా. మనం అంతమంది గమ్ముగూడి ఆయన గురించి అనుకోవటం, నివాళులు అర్పించుకోవటం అన్నది చాలా అదృష్టం సార్ మనం. ఎందుకంటే స్వామి చేత ఎంపికబడిన వ్యక్తి ఆయన హృదయంలో నిన్న కోటేశ్వరరావు గారు అన్నారు ఆయన ఎన్నో చోట్ల సత్సంగాలు చెప్పారు, నేను విన్నాను సార్. కానీ అహం సత్యబోధక అంటే అది అనిర్వచనమైన ప్రేమ సార్. నాట్ ఓన్లీ మై సెల్ఫ్, హీ ఆల్వేస్ ఆస్క్ అబౌట్ అవర్ గ్రూప్ డివోటీస్ అండి. ఫ్యాంటాస్టిక్ సార్. అద్భుతమైన మెసేజ్. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారండి, వాళ్ళు మాట్లాడచ్చు పద్మ. ఓకే సార్.
1 minute బ్రదర్, 1 minute విత్ యువర్ పర్మిషన్. మనకి ఇక్కడ సవీన్ బాబా, సాయి తాడేపల్లిగూడెం వీళ్ళు వచ్చారండి. ఆ డయాస్ లో ఉన్నారు. సవీన్ బాబా తాడేపల్లిగూడెం సమితి కన్వీనర్, అలాగే సాయి టీపీజీ యూత్. యూ కెన్ అప్పుడు కాల్ అనిల్ కుమార్ గారు, నాకు తెలియదు. యూ కెన్ కాల్ టుడే. సాయిరామ్. సవీన్ బాబా, సవీన్ సాయిరమ్మా. ఒకసారి మనం చెప్పునన్నా, మన శ్రీరామ్ ముఖ్య చెప్పు. సాయిరామ్ అండి. అనిల్ కుమార్ గారు తణుకులో ఒక 2000 మందికి యూత్ ప్రోగ్రాం పెట్టినప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. నిజంగా ఆయన మాటలు ఇప్పటికీ నాకు అలా చెవులో మెదులుతూనే ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన ఆ రోజు ఆ ప్రోగ్రాంలో మాట్లాడిన మాటలు కానీ, ఈరోజు రామచంద్రమూర్తి గారు అవన్నీ మళ్ళీ గుర్తు చేసి ఎంతో ఆయనకి పూతరేకులు అంటే బాగా ఇష్టం. నేను స్పెషల్గా ఆయన కోసమని తయారు చేయించి పూతరేకులు పట్టుకెళ్తే, ఒరేయ్ నాలికలో పెట్టుకోగానే కరిగిపోయి కూడా ఉంటాయని నాకు తెలియదురా, అంత చక్కగా ఉన్నాయి ఇవి అన్నారు. మర్చిపోలేను కొన్ని విషయాలు. ఆయన నాతో ఉన్న గడియలు కానీ, ఆయన నాతో గడిపిన గడియలు కానీ. నిజంగా ఈరోజు రామచంద్రమూర్తి గారు ఎంతో చక్కగా సత్సంగంలో ఆయన గురించి, స్వామికి ఆయనకున్న, ఆయనకి ఎవరో తెలియదు, మన అడ్మిన్ గారు చాలా చక్కటి మాట అన్నారు. ఇప్పుడు స్వామి వేరు ఆయన వేరు కాదు, ఇద్దరు ఒకటే, ఎన్నో యుగాల నుంచి ఇద్దరు కలిసి వస్తున్నారు. లేదు సార్, ఈయన మూర్తి గారు స్వామి అనే చోట అనిల్ కుమార్ ఆయన తట్టుబాటు పడదు మూర్తి గారు. బోత్ ఆర్ సేమ్. నౌ ఐఎమ్ రిపీటింగ్ అగైన్ సార్, మీరు అన్న మాటకు చెప్తున్నాను. నిజంగా దట్ ఈస్ ఓవర్వెల్డ్ స్టేట్మెంట్ సార్. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అది ఎంతో, అంటే మీరు ఎంతో దాన్ని నమ్మితే గానీ ఆ స్టేట్మెంట్ ని మీరు చెప్పలేరు. చాలా చక్కగా ఆ మాట అన్నారు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మాట్లాడే అవకాశం మా అమ్మ సరస్వతి గారు ఇచ్చారు నాకు. చాలా థ్యాంక్స్ అండి. సాయిరామ్. నాన్న, ఆయన పేరు మల్లెల లక్ష్మీనారాయణ గారు, వారి శ్రీమతి గారి పేరు మల్లెల వరలక్ష్మి గారు. 1376-77 రోజుల నుంచి రామ సత్య బోధక అనే వేదిక మీద ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. ఆయన పేరు మల్లెల లక్ష్మీనారాయణ గారు, వారి సత్యమణి ఎం వరలక్ష్మి గారు. నాన్న, నువ్వు రావడం వేళ మాకు చాలా ఆనందంగా ఉంది. నీకు వీలైనప్పుడల్లా వస్తూ ఉండు నాన్న. బాగున్నావు? సాయి 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 సాయిరామ్ అందరికీ సాయిరామ్ అండి. మాట్లాడమ్మరు మాటలు. నువ్వు అంకుల్తో ప్రయాణం చేసావు కదా, మాట్లాడు. ఏం మాట్లాడాలో కూడా ఏం ఇదవట్లేదు. ఎన్ని చెప్పిన అంకుల్ విషయాలు డయాస్ మీద సంఘటన చెప్పు. డయాస్ మీద డాన్స్ అది మీరు ఉన్నారు కదా. తణుకు నిజంగా నిన్న అది పెట్టారు వీడియో. ఒక్కసారి పాత రోజులన్నీ గుర్తొచ్చినాయి. తణుకులో ప్రోగ్రాం చేసినప్పుడు శశి గారు మేము అందరం కూడా విజయవాడ పుష్కరాలకు వచ్చారు అంకులు. వచ్చినప్పుడు అక్కడికి రమ్మంటే వెళ్ళాం. ఈ ప్రోగ్రామ్ డిజైన్ గురించి అంతా అక్కడ అంకుల్ చెప్పారు, ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలని. సరే అని చెప్పిన అన్ని డిజైన్ చేయడం జరిగింది. అసలు అక్కడ ఉన్న 2 రోజులు కూడా పిల్లలతో పాటు సమానంగా అంకుల్ ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. తర్వాత మేము కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా అసలు ఆయన ఏంటంటే ఆ వయసులో కూడా అంతలా స్పీచ్ అంతలా ఇస్తున్నారు, అంతా చాలా బాగా చెప్పారు అని చెప్పినని ఆ టీచర్లు, ప్రిన్సిపాల్ అందరూ కూడా చాలా ఇదయ్యారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకొకసారి ఆయనతో మా పిల్లలందరికీ ఇప్పించాలని చెప్పినని వారు అడగడం కూడా జరిగింది. అది స్వామి నిర్ణయం. అసలు అక్కడ ఆయన తర్వాత ఆ ఉపన్యాసము, ఆ 2 రోజులు యూత్ కాన్ఫరెన్స్ అయిపోయాక సనాతన సాధలో ఆ తణుకులో జరిగిన కాన్ఫరెన్స్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రశాంత నిలయంలో ఏ రకంగా అయితే ఈ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, బ్లాక్స్ ఎలా అయితే ఉంటాయో ఆ రకంగా ఉన్నాయని అన్ని రకాలుగా వివరించడం జరిగింది. ఆయన ఆ రకంగా చెప్పేదాకా మాకు ఆలోచనే లేదు అసలు అక్కడ.
అది ఇంకా చాలా చాలా విషయాలు ఆయనతో ఎప్పుడు వెస్ట్ గోదావరి వచ్చినా కూడా ఆయన కూడానే ఉండేవాడిని. ఆయనతో మాకు ఆ అవకాశాన్ని స్వామి కల్పించారు. అలాగే జిల్లా అధ్యక్షులు వారు కూడా మాకు ఆ అవకాశాన్ని కల్పించారు. సాయిరాం. సాయిరాం గ్రంథిలక్ష్మి గారు, గ్రంథిలక్ష్మి గౌడ్, సాయిరామ్ అండి. గ్రంథిలక్ష్మి గౌడ్. సాయిరామ్ అండి. అందరికీ సాయిరామ్ అండి. మాకు తాడేపల్లిగూడెంలో మా అందరికీ కూడా స్వామి శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ గారి ద్వారా ఎన్నో సత్సంగాలు మాకు అన్నీ కూడా తెలియపరిచారు. ఒకటి కాదు, మాకు ఎన్ని రకాలుగానో స్వామి ఆయన ద్వారా మాకు తెలియపరిచారు. ఈ రోజున వారు చెప్తూ ఉంటే పాత రోజులు జ్ఞాపకం వచ్చినాయి. ఈ మధ్య కాలంలో ఆయన ఇంతటి సత్సంగాన్ని నేను వెళ్ళలేదు. అందుకని మొన్న ఒక రోజు చెప్పారు, అది ఆనందం అనిపించింది. ఈ రోజు అనిల్ కుమార్ గారు అంటే స్వామి అనిల్ కుమార్ గారు అని చెప్పారు. అది కూడా చాలా ఆనందం అనిపించింది. ఆయన ద్వారా మరి స్వామి పలికించిన మాటలు ఇవన్నీ కూడా లేదమ్మా, వాళ్ళిద్దరు ఒకటి. అదేండి. స్వామి శ్రీరామచంద్రమూర్తి గారి ద్వారా మనకి ఈ విషయాలన్నీ కూడా అందిస్తున్నారు అంటే మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఈ విషయాలన్నీ కొంతమంది తెలుస్తాయి, కొంతమంది తెలియవు. కానీ ఈ రోజున మనం ఈ సత్సంగంలో ఉండబట్టి మనం విని మర్చిపోతాం. ఇటువంటివన్నీ చాలా విన్నాం, కానీ మరలా గుర్తు చేసుకో ఆయన గురించి ఇటువంటి విషయాలన్నీ కూడా స్వామి ఈయన ద్వారా మనకి ఆ అనుగ్రహాన్ని ప్రసాదించారని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించిన, అలాగే మరి ఆ స్వామి ఇంతటి అనుగ్రహాన్ని మనందరి మీద కురిపించినందుకు చాలా సంతోషం అండి. స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ సాయిరాం అండి. సాయిరామ్ అండి. పుష్పావతి నుండి తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడచ్చండి? సరస్వతి గారు, సాయిరాం. మాట్లాడమ్మా. తప్పకుండా మాట్లాడాలమ్మా. మీరు కొత్త వాళ్ళే మాట్లాడండి. మేము విల్ షట్ అప్ టుడే. మాట్లాడమ్మా పుష్పావతి గారు, మాట్లాడండి అమ్మా. బాల వికాస్ గురు. సాయిరామ్ అండి. అడ్మిన్ గారు చెప్పినట్లు అనిల్ కుమార్ గారు స్వామి వేరు వేరు కాదండి. నాకు ఎప్పటి నుంచో ఇది అలా మనసుకి అనిపిస్తూ ఉంది. మొన్న హాస్పిటల్ అనగానే చాలా ఎందుకో బాధ అనిపించిందండి. ఊరినే కాదమ్మా, ఊరినే టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళారంతే, చెకప్కి వెళ్ళారు అనగానే చాలా ఆనందం, అసలు మనసు పులకించింది అనమాట. అంటే నేను అనవసరంగా బాధపడ్డానని. నేను నిన్నంతా చూడలేదండి సెల్ ఫోను. ఈవేళ పొద్దున్న చూసేసరికి నాకు గుండెల్లో ఇలా ఎంత బాధ అనిపించిందండి. నాకు తాడేపల్లిగూడెం అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు మా అందరితో మాట్లాడారండి. నన్ను ఒక సొంత కూతురులాగా, అంటే మా అందరిని, గ్రంథలక్ష్మి గారిని, కుమారి గారిని, నన్ను బాల వికాస్ గురువులు అందరిని సొంత కూతుళ్ళలా చూశారండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా పీఠాధిపతులు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ స్పీచెస్ ఇంగ్లీష్లో నుంచి మన భాషల్లో, ప్రాంతీయ భాషల్లో అనువాదం చేసే వాళ్ళని మాత్రమే చూశాను. కానీ మన స్వామి తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినట్టు అనిల్ కుమార్ గారు, అబ్బాయి ఎంత గ్రేటు! మన అదృష్టం తెలుగులో మాట్లాడే స్వామి. ఇది ఫారినర్స్ అందరూ వినడానికి అనిల్ కుమార్ గారు ఒక వాహకం అయ్యారు అనుకున్నాను. ఎప్పుడైతే గూడెం వచ్చారో అనిల్ కుమార్ గారు, ఆయనకి స్వామికి ఈయనకి అసలు తేడా లేదనిపించిందండి. నెక్స్ట్ నేను అనిల్ కుమార్ గారి దగ్గర నుంచి, ఆ రోజు నాది సెప్టెంబర్ 7వ తారీఖు అండి, నా బర్త్డే అనమాట. అనిల్ కుమారు కరస్పర్శతో నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నేను జీవితంలో మర్చిపోలేని రోజు అనమాట అది. ఇంకా నా జీవితంలో ఆ అనిల్ కుమార్ గారిని అదే గుర్తుగా పెట్టుకోవాలన్నమాట. ఆయన స్పీచెస్, ఆయన స్వామి చెప్పిన మాటలు, స్వామి చెబుతున్న ఆయన చెప్పేది కూడా వినడం బాగా అలవాటైపోయిందండి. ఇటువంటి అనుభూతులను కలిగించినటువంటి ఈ అడ్మిన్ గారికి, తర్వాత ఇటువంటివన్నీ మాకు గుర్తు చేసిన మా గురుతుల్యులు, పితృ సమానులు శ్రీరామచంద్రమూర్తి గారు కి అందరికీ కూడా నమస్తే అండి. సాయిరాములు. సాయిరాం. అమ్మా ఝాన్సీ లక్ష్మి కైకులూరు. ఝాన్సీ లక్ష్మి కైకులూరు. సాయిరామ్ మాట్లాడు.
పి పద్మ సిద్ధార్థ గారు మాట్లాడారు కదా, మాట్లాడమ్మా పద్మ. పి పద్మ. సాయిరామన్, నేను తణుకు వచ్చినప్పుడు చూసానండి ఆయన. నిన్న అసలు చనిపోతారనే ఫీలింగ్, కానీ ఒక్కసారి కూడా సాయి గాయత్రి చెప్తామంటే నా నోట్లోకి అస్సలు ఆయన ముఖం అలాగే కనిపించింది. ఒక్కసారి కూడా సాయి గాయత్రి చెప్తామంటే మనసులోకి రాలేదు. శ్రీరామచంద్రుడికి అన్ని చెప్తూ ఉంటే ఆయన మాటలు ఎప్పుడు కూడా బాగుంటాయి. బాగా అసలు ఎంత బాధనైనా మర్చిపోయేలాగా ఉండేది. స్పీచెస్ యూట్యూబ్ లోనే చూస్తూ ఉండేదాన్ని. కానీ ఒకసారి కూడా నిన్న సాయి గాయత్రి ఒకసారి కూడా చెప్పలేదు అనిపించి. సాయిరామన్, పద్మ, సాయిరామన్. మనంతా సౌండ్ చేస్తూ ఉంటాం, మనంతా సౌండ్ గాళ్ళం. భగవంతుడు అంటే సౌండ్లెస్ స్టేట్, గుర్తుపెట్టుకో. మనంతా సౌండ్ గాళ్ళము. ఈ సౌండ్ ఆగిపోవాల. ఈ సౌండ్ ఆగిపోతే పరబ్రహ్మతత్వం అర్థమవుతుంది. నువ్వు చెప్పలేదు అంటే నువ్వు మౌనంగా ఎలా ఉండగలిగో నీకు తెలియాలి. ఏం చెప్పాను నిన్న? వాక్ ఆగిపోతే, నా నోరు మూసుకుంటే మనస్సు యాక్టివేట్ అవటానికి మనసు మాట్లాడడానికి ట్రై చేస్తే బుద్ధి చెప్తుంట షటప్ అంటదిట. సో నువ్వు చెప్పలేకపోయావంటే నువ్వు సౌండ్లెస్ స్టేట్. నాద బిందు కళల్లో సుప్రీం స్టేట్ ఈ సౌండ్లెస్ స్టేట్. నేను చెప్పేదేను, నువ్వు సౌండ్లెస్ స్టేట్కి వెళ్ళావంటే నాట్స్ ఈజీ. నేను తెల్లవారు గాయత్రి చేస్తూనే ఉన్నా, నేను సౌండ్ చేస్తూనే ఉన్నా, బట్ యూ హ్యావ్ గాన్ టు సౌండ్లెస్ స్టేట్. సాయిరామ్. సాయిరామ్ డివి రమణారావు. సాయిరామ్ డివి రమణారావు. డివి రమణ. సాయిరామ్. సాయిరామ్ అండి. సరే, కొత్త వాళ్ళు అయితే నాకు తెలుసు. రాజేశ్వరి మాట్లాడమ్మా. అడుగుప్పలు రాజేశ్వరి. అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు ఈ అమ్మాయితో అనిల్ కుమార్ గారు మాట్లాడారు, నాకు బాగా గుర్తుంది. అప్పుడు అడుగుప్పలు రాజేశ్వరి అంటే తెలియదు. ఇప్పుడు ఈవిడ ఎంత ఉన్నత స్థాయిలో ఉంది. నవ్ అండర్స్టాండ్ అడుగుప్పలు రాజేశ్వరి అంటే. అయ్యో, అంత స్వామి ప్రపంచాధీశులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అందరికీ తెలిసిన విషయం. అట్లా ప్రపంచ వారి అనువాదాన్ని ఆంగ్లంలో అనువదించిన ప్రపంచమంతా తెలిసిన అనిల్ కుమార్ సార్ గారు ప్రపంచమే తెలియని నా దగ్గరికి వచ్చి నా చింతలు బాపి ఎంతో చైతన్యవంతుడిగా తీర్చిదిద్దకు వారు నాకు ఎంతగానో అసలు మాటలు వర్ణించలేను. అది నాలోని విషయాలన్నీ రాసి మీకు మెసేజ్ పెట్టానండి, మనసు కనిపించినవన్నీ. చదువు ఒకసారి, చదువు ఒకసారి. చెప్పండి అమ్మా. చదువు అమ్మా, మెసేజ్ చదువు ఒకసారి. మెసేజ్ చదువు. ఓకే అమ్మా. నిన్న నేను చదవలేక బాధపడ్డాను, కానీ చదువు. స్వామి ఇచ్చారు. జస్ట్ ఒక సెకండ్ ఓపెన్ చేస్తున్నాను. సాయిరామ్. ఆత్మీయ సాయి బంధువులారా, సాయిరామ్. త్రేతాయుగములో శ్రీరాముని అవతారంలో ఆంజనేయుడు రోమమున రామనామము నింపుకొని తేజరిల్లినారు. ద్వాపర యుగములో శ్రీకృష్ణుని అవతారంలో అర్జునుడు శ్రీకృష్ణ పరంధాముడు ప్రబోధించిన శ్రీమద్ భగవద్గీతతో శోభిల్లినారు. కలియుగమున శ్రీ షిరిడీ సాయి బాబా వారి అవతారంలో దాసుగను గ్రామమున వాడలా పర్యటిస్తూ షిరిడీ సాయినాథుని వైభవాన్ని కీర్తిస్తూ కాంతులీనితే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారంలో ప్రొఫెసర్ శ్రీ కె అనిల్ కుమార్ సార్ గారు శ్రీ సత్యసాయి పరంధాముని దివ్య ప్రబోధముల ప్రకాశాన్ని ఆంగ్లంలో అనువదిస్తూనే భక్తజనుల జీవన రథసారథి అయిన సనాతన సారథిలో స్వామివారి ముఖతః వెలువడిన సత్యోపనిషత్ కాంతి రేఖల శీర్షికలను ప్రశాంతి సందేశ్లో
అనేకానేక భాషలలో మనోహరంగా కొనసాగిస్తూ భక్తజనులను అలరిస్తూ దేశ విదేశాలలో ఊరున గ్రామములలో స్వామివారి కీర్తిని శ్లాఘిస్తూ వెలుగొందుతూ ఉన్న ఆచార్యులైన అనిల్ కుమార్ గారు స్వామివారి దివ్య చరణ సరోజములకు ఐక్యమైన సారు గారు స్వామి స్మరణ ఉన్న ప్రతి చోట వారు చిరునవ్వులు చిందిస్తూ మన నయనాలకు గోచరమవుతారు. జై సాయిరామ్. సాయిరామ్ కోటేశ్వరరావు గారు, ఓవర్ టు యూ. సాయిరామ్. మన ప్రసాద్ మాస్టర్ అన్నారు, తర్వాత మీరు. ఎనీబడి కెన్ స్పీక్. కోటేశ్వర గారు ఫోన్ బంద్ చేయట్లేదు. ఎనీబడి వాంట్ కెన్ స్పీక్ నౌ. ప్రసాద్ మాస్టర్ మాట్లాడు. సాయిరామ్ అండి. ఒకసారి స్వామి ఒక విశేషం చెప్పారు. ఏమిటంటే, రామ పట్టాభిషేకం జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత ఆ వానరులకి అందరికీ కూడా రాముడు ఏవేవో బహుమతులు ఇస్తున్నాడు. సీతాదేవి ఆంజనేయ స్వామిని చూస్తుంది. ఇంకా ఆంజనేయ స్వామికి ఇవ్వడేమిటి అనుకుంటుంది సీతాదేవి. ఎంతసేపటికి ఆంజనేయ స్వామికి బహుమతి ఇవ్వటల రామచంద్రమూర్తి. ఈ రకమైన సందర్భంలో సీతాదేవి ఒక మంచి విలువైనటువంటి ఒక హారాన్ని హనుమంతుడి దగ్గరికి పిలిచి ఇచ్చిందట. ఇవ్వగానే తీసుకుంటాడు. అమ్మిచ్చింది కదా, తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అమ్మిచ్చినటువంటి హారంలో ఒక్కొక్క పూస విడదీసి ఆ పూసను అటు ఇటు తిప్పి చూసి పారేస్తున్నట్ట. హారం మొత్తము అలాగే పారేశాడు. పారేసిన తర్వాత పక్కన అతను అడిగాడు, అమ్మిచ్చిన ఆహారాన్ని ఇట్లా చేశావు, ఏమిటి నీ ఉద్దేశం అనేటువంటి మాట. అంటే, రాముడు ఉన్నాడో లేడో చూశాను ప్రతి చోట, ఎక్కడ రాముడు కనపడలే, రాముడు లేనటువంటి ఈ హారం నాకెందుకని పారేశానంటాడు. అనిల్ కుమార్ గారి స్థాయి అది. స్వామి కోసమే. ఇప్పుడు ఏమిటంటే, ఒక మాటలో చెప్పాలంటే, మహర్షులందరూ కూడా, మహర్షులకి మహావిష్ణువుకు ఏ బాంధవ్యం ఉందో అంతకంటే అద్భుతమైనటువంటి బాంధవ్యం స్వామికి అనిల్ కుమార్ గారికి ఉంది. అనిల్ కుమార్ గారు ఎప్పుడు పిలుస్తావు స్వామి అనేటువంటి ఒక తపస్సు చేసి ఉంటారు. పిలిచారు స్వామి. అత్యద్భుతంగా. దీన్ని దుఃఖంగా స్వీకరించకూడదు. ప్రేమ సాయిగా మళ్ళీ ఈయన పాత్రను ఇవ్వదలుచుకొని, ఇప్పుడు ఇచ్చినటువంటి పాత్ర కంటే కూడా అధికమైనటువంటి పాత్ర ఇచ్చేటువంటి సంకల్పంతో స్వామి తీసుకున్నారే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు జరిగిన సేవ కంటే కూడా అనిల్ కుమార్ గారికి మరుజనంలో జరిగేటువంటి సేవ అద్భుతం. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్పుకోవాలి. వారు పుట్టవలసిన అవసరం లేదు, స్వామి కోసం పుట్టాలి. పుట్టవలసినటువంటి మళ్ళీ జన్మకు రావాల్సినటువంటి అవసరం లేదు, స్వామి కోసం రావాలి. రాముడికి ఆంజనేయ స్వామికి ఏ బాంధవ్యం ఉందో, ఏ రకమైనటువంటి విశేషం ఉందో, అనిల్ కుమార్ గారికి స్వామికి ఆ రకమైనటువంటి బాంధవ్యం. మనందరికీ ఆదర్శప్రాయుడు. స్వామిని ఎట్లా మనం ఆలోచన చేయాలి, స్వామితో ఎట్లా మెలగాలి అనేటువంటి విషయాన్ని చెప్పటం కోసం అనిల్ కుమార్ అనేటువంటి పాత్రను తీసుకొచ్చారు స్వామి. మనందరము కూడా అనిల్ కుమార్ లాగా తయారు కావడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మన జన్మ ధన్యమవుతుంది. మనందరికీ ఆదర్శప్రాయుడు, ధన్యజీవి అనిల్ కుమార్. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్ అండి. అందరికీ సాయిరామ్. హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీరామచంద్రమూర్తి గారు. అద్భుతమైన సత్సంగాన్ని ఇచ్చారు. ఎవరైనా మాట్లాడండి అమ్మా. సాయిరామ్ సార్. సార్ మరలా ఈ అవకాశం రాదు మరలా మీకు. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. సార్ స్పీచ్ లో అదే వింటూ ఉంటే రాత్రి అదే ఇందాక సార్ చెప్పినట్టు నాకు జన్మ లేదు అని అనుకుంటూనే మళ్ళీ నాకు జన్మ లేదని స్వామి చెప్పారు అనుకుంటూనే మళ్ళీ నాకు జన్మ ఉంటుంది. ఎందుకంటే నాకు కాఫీ మీద ఆవకాయ మీద మక్కువ కదా అని అనడం జరిగింది. సాయిరామ్ అండి. నమస్తే అందరికీ. సాయిరామ్. నేను మాట్లాడచ్చా స్వామి? ఎవరైనా మాట్లాడతామా? సాయిరామ్ అండి. అందరు ఎంత బాధపడుతున్నారు, బాధ ఉంటుంది మనకి. కానీ మనం ఈ మహర్షులంతా కూడా మన కర్తవ్యానికి మనం చేయమని మనకి వాళ్ళు అప్పచెప్పి వెళ్ళారు. అది మనం బాధపడ్డం కాదు, ఆ సేవ
వాళ్ళ యొక్క ఏదైతే మనకి విడిచిపెట్టి వెళ్ళారో ఆ వారసత్వాన్ని అందరికీ అందించి మనం ఇంకా పుంజుకోవాలి. మన బాధ్యత తీరిపోలేదు. మన ఆ బాధ్యతను అప్పచెప్పి ఆయన స్వామి సన్నిధికి వెళ్ళారు. ఇంకా ఆయన స్పీచ్ వినాలనుకున్నారో ఏమో స్వామి. నాకైతే అలాగే ఉంది స్వామి. సరే, సాయిరామ్. నిన్న ఈ ఫోన్ లోంచి ఒక జంట ఎవరో సాయంత్రం భజన పాడారమ్మా. నిన్న ఆ సాయంత్రం స్వామి. ఎవరండి? నిన్న సాయంత్రం మీ ఫోన్ లోంచి ఒక జంట ఎవరో భజన పాడారమ్మా. ఎవరు వారు? అంటే జెండ్ అంటే బాబు అయి ఉంటాడండి. జస్ట్ 7.5 years old బాబు లేదు, అయి ఉంటాడు. అంటే లేదు, జెండ్ ఇదే నిన్న ఈ నెంబర్ నుంచి అయితే ఓకే, భారతి అయి కావచ్చులేదు, ఇంకొక భారతి ఉంది. మీరు భారతి అయ్యానా? కాదు కాదు అయి కాదు కాదు. కాదు కాదు. ఐ భారతి నేను I- అయి భారతి నేనండి. సాయిరామ్. ఐ అండర్స్టూడ్. ఐ భారతి గారు మీ ఫోన్ నుంచి మా ఒకసారి వారు పాడారండి. మళ్ళీ ఒకసారి ఇంకో భజన పాడిస్తాము ఇప్పుడు. ఇస్తానండి. సాయిరామ్. సాయిరామ్ సార్, సాయిరామ్ సార్. సార్ అద్భుతం సార్, అద్భుతం, పాడండి. ఏం సార్? భజన ఏం పాడండి సార్? సార్, ఒక భజన పాడండి ప్లీజ్. భజన పడాలా? సాయి నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం. సాయి నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం. సత్య సాయి రూపమే నయనానందము, సత్య సాయి రూపమే నయనానందము. లీలా వినోదమే సాయి సంకల్పము, లీలా వినోదమే సాయి సంకల్పము. ప్రేమానందమే సాయి సౌమ్య రూపము, ప్రేమానందమే సాయి సౌమ్య రూపము. సాయి నామమే బ్రహ్మానందం, సాయి చరణమే దివ్యానందం. సాయిరామ్ సార్. గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్. సాయిరామ్ సార్. అంతే, ఎవరైనా అందరూ బాగా పడుతున్నారు సార్. నేను జాయిన్ అవ్వలేదు కానీ నిన్న సాయంత్రం మీరు పాడతాను హృదయం పులకరించింది సార్, అందుకని ఇప్పుడు పాడమన్నారు సార్. అడిగి చాలా పాడించుకుంటున్నాను. ఫోన్ లేని సార్, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ సార్, సాయిరామ్ సార్. శ్రీమూర్తి ఉపన్యాసాలు ఇవన్నీ వెరీ గుడ్ డివోటీ. కాదు సార్, అందరూ స్వామి చరణాలకి అంకితం అయిపోయిన ఉన్నవాళ్ళు సార్. ఇప్పుడు వీళ్ళ ఆర్త చూస్తుంటుంటే మీరు పెట్టిన ఈ కార్యక్రమంలో ఎంతమందిని ఎలివేట్ చేస్తున్నారో నాకు ప్రార్థన. చాలా అద్భుతం మీరు తీస్తున్న సంఘం కార్యక్రమం, చాలా అద్భుతం. అది నచ్చింది అనిల్ కుమార్ గారు. అది ఎందుకంటే ఈ గ్రూప్ లో ఉన్న తపన నచ్చింది సార్. స్వామి చదివాను సార్, అన్ని పుస్తకాలు చదివాను ఇంచుమించు చాలా మటుకు నేను కూడాను. ఎందుకంటే ఇది అందించే వాళ్ళు తక్కువ అయిపోయారు, వినేవాళ్ళు కూడా ఇంక తక్కువ లేరు ఉన్నారు. వినేవాళ్ళు వింటుంటే దాన్ని ఆచరణలో పెట్టుకుంటే కానీ దానికి ఏం లేదు కదా. ఆచరణ లేకపోతే ఆ చరణాలు అందవు మనకి. అందువల్ల ఏంటంటే భగవన్నామం మీరు ప్రారంభించడం చాలా అద్భుతం. నేను అంటుంటాను ఏంటి ఎంత అద్భుతంగానే, నాకు నిజంగా గర్వకారణంగా దాన్ని జాయిన్ అవ్వడం కూడాను. నేను చాలా సంతోషిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సుధాకర స్వామి డిస్ట్రిక్ట్ చేశారు సార్ స్టడీ సర్కిల్, నేనేమో సిటీకి చేశాను. ఇది అయిపోయింది. మన బాలమనోహర్ రావు గారు ఉన్నప్పుడు కొంచెం చెప్పేవాళ్ళం స్టడీ సర్కిల్ అంతేనే, ఇంకేం లేదు. తర్వాత మళ్ళీ నా ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కొంత నాకున్న పరిస్థితులను బట్టి నేను వెనక్కి ఉండిపోయాను, తగ్గిపోయాను సార్. అంతే. సాయిరామ్ సార్. ఓకే, భారతి గుంటూరు. సాయిరామ్ సార్. స్వామి వల్ల ఐక్యం అయినందుకు భగవంతుడు ఆయన ఎక్కడికి పోలేదు, ఆయన మనలోనే ఉన్నారు. కానీ భగవంతుడు ఆయన్ని తీసుకున్నారు. ఆయన ఫ్రెండ్ ఎవరంటే ఈయన బెస్ట్ ఫ్రెండ్ అనిల్ కుమార్ సార్ గారు. అందుకని ఈయన మళ్ళీ అనువాదం చేయడానికి, ప్రేమావతారాలు అనువాదం చేయడానికి ఈయన మళ్ళీ ఆయన సన్నద్ధమైన కాబట్టి, ఆసనమైన కాబట్టి ఆయన తీసుకున్నారు. సాయిరామ్. అంతేగాని మనం బాధపడకూడదు, మన మనసులో ఆయన ఉన్నారు. ఆయన చెప్పినవన్నీ మనం పాటిస్తూ ఉంటే మనకి ఇంకా అందరు చెప్పినట్టు సంతోషంగా ఉంది. సాయిరామ్ సార్. ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, 10 నిమిషాలు టైం.
ఓకే, ధన్వంతరి మంత్రం పాడ చెప్పండి. గట్టుపల్లి రాజమ్మ గారు చెప్పండి. సాయిరామండి. నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను. మా అబ్బాయి అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు రాత్రి 8 గంటలకు వెళ్ళారట. ఒక నలుగురు పైన 40 మంది కింద ఉన్నారు. పోతే ఆయన పాపం పగలంతా చాలా రెస్ట్ లేకుండా మాట్లాడుతూనే ఉన్నారట. కొంచెం వీళ్ళని కోపడ్డారట. అన్నాన్ని కూర్చున్నారట, వీళ్ళు వెళ్ళారట. అప్పుడే అన్నాడు కూర్చున్నారు, నాకు తెలియలేదు. అప్పుడు బయటకు వచ్చి తిట్టారట, నేను 80 ఏళ్ల వాడిని, మీకు ఏదో ఒక టైం చూసుకొని రావాలి కానీ ఇప్పుడు నుంచి రావచ్చు అని ఏదో అన్నారు. సరే వీళ్ళు వెళ్ళిపోయినారు. సరే మొన్నాడు ఇంకా ఆయన కింద ఒకరు ఉన్నారట. ఆయన పేరు ఏదో చెప్పారు, బాగా ముఖ్యమట అనిల్ కుమార్ గారికి. ఆయన అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారట. ఆయన అన్నారు, వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు అని చెప్పి అన్నాడు. మా అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు, మీరేమనుకోవాకండి, ఆయన పొద్దున్న నుంచి బాగలేదు, అందువల్ల అట్ట అన్నారు, ఏమనుకోవాకండి, రేపు రాండి మీరు 10 గంటలకు అన్నారు. తర్వాత మొన్నాడు నలుగురు 10 గంటలకు వెళ్ళారటండి. వెళితే అనిల్ కుమార్ గారు వచ్చి వాళ్ళ చేతులు పట్టుకున్నారటండి, అందరూ చేతులు. నన్ను క్షమించండి, నేను రాత్రి మిమ్మల్ని అంతా తిట్టాను, నాకు నా పరిస్థితి అట్టుండింది, ఏమనుకోవాకండి అని చెప్పి చేతులు పట్టుకున్నారు. నేను కాళ్ళే పట్టుకోవాలా, మీరు ఎంత మంచివాళ్ళు, మళ్ళీ మళ్ళీ వచ్చారు మీరు, అది నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళ చేతులు పట్టుకున్నారట. వీళ్ళు కాళ్ళ మీద పడి ఏడ్చారట. అంత పెద్దవారు మనల్ని క్షమాపణ అడగడమా, ఇది ఏమి న్యాయం అసలు? ఈ విషయాన్ని మనం ఎంత జ్ఞాపకం పెట్టుకొని మనం నడుచుకోవాలా అని మా అబ్బాయి ఎన్నోసార్లు నాకు చెప్పాడు. ఆ విషయాన్ని కూడా రాశాడు. తర్వాత ఆయన ఎంతో సంతోషించి ఆయన్ని జాగ్రత్తగా మా అబ్బాయి తీసుకొచ్చారట. కిందకి తీసుకొస్తే ఒక భజన పాడారట, గంట సేపు ఇంగ్లీష్ లో చెప్పారట వాళ్ళందరికీ. మా వాళ్ళకి అర్థం అవుతుందిలేండి, నాకు అంత అరం రాదున్నట. మా అబ్బాయిని అడిగాట, ఎక్కడి వాడివిరా నువ్వు అంటే అడిగితే మా అబ్బాయి మా గుంటూరు అన్నాడట. గుంటూరు వాడికి కోపం ఉండాలనే, నాకు కోపం ఉంది, నీకు కోపం లేదా అని అడిగాట. నాకు ఏమీ లేదండి, చిన్నప్పటి నుంచి నాకు కోపం అనేది లేదు అని చెప్పి మా అబ్బాయి చెప్పాయట. ఆయనతోటి గంట సేపు కార్యక్రమం చేసి ఆ విధంగా పోయిన నెలలోనే వాళ్ళు ఈ విధంగా సంతోషమైన వార్తలని నేను చెప్పారు. ఈ విషయం మీకు చెబుదామని. ఆయన అంత పెద్దవారు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంది అసలు, ఏంది ఇది, ధర్మం ఏంది అని అంటాడు మా అబ్బాయి. చూడండి ఆయన ఎంత కృతజ్ఞతాభావంతో వాళ్ళతోటి మాట్లాడి అన్ని వాళ్ళకంతా భోజనాలు పెట్టి 40-50 మందికి భోజనాలు పెట్టించారట కింద. అది మా అబ్బాయి, నేను చాలా అదృష్టవంతండి, నా తల్లిదండ్రులు చేసుకున్న, నేను వాళ్ళ కడుపున పుట్టడం వల్ల ఇటువంటి వారి గొప్ప వారితో నేను మాట్లాడగలిగాను అని చెప్పి చెప్పాడండి మా అబ్బాయి. సాయిరామ్ అండి, సాయిరామ్. మీరు అన్న మాట మా మేడం కూడా అంది. 25/10 నాడు మేడం సార్కు బట్టలు తీసుకెళ్ళింది. ఒక చిన్న సంఘటన అండి ఇది, నేను ఇప్పుడు గుర్తు చేసుకోవాలి, ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. దిస్ ఈజ్ లాస్ట్ ఎపిసోడ్ అండి. ఒక సందర్భంలో సార్ని నేను ఇన్వైట్ చేశానండి. చాలా చాలా అడ్వాన్స్గా చెప్తాను సార్కి నేను. సార్ ఎస్ అన్నారండి. ఈ కార్యక్రమం దగ్గరికి వచ్చింది. ఇంకా 3 రోజులు ఉండగా రాత్రిపూట కాల్ చేశాను. ఆల్రెడీ రికార్డెడ్ ఎమ్మెల్యేన్ గారు, ఏఎస్బికి రాకుండా ఉంటానా? మీకు ఒక్క విషయం చెప్తున్నానండి. ఏప్రిల్ 24వ తారీఖు నాడు గత సంవత్సరం ఆయన సివియర్లీ సిక్ అయ్యారండి. ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఆ మెసేజ్లు మీకు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు ఆయన మెసేజ్లు నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టము. ఆయన అంటే భయపడే వాళ్ళని అంత దగ్గర తీసుకున్నారండి. దయచేసి వదిలిపెట్టండి నన్ను అన్న వ్యక్తి లోపల తపనతో మంచం నుంచి ఒళ్ళంతా కురుపులు ఆ ఏప్రిల్ 24వ తారీఖున వచ్చి మాట్లాడారండి. మీరంతా విన్నవాళ్ళు ఉన్నారు అన్నారు. సరే, ఆ ప్రోగ్రాంకి ఎవరిని పిలుస్తున్నారు అని అడిగారు. నేను చెప్పక తప్పదైందండి. ఏముంది సార్, మా డిపి వస్తారు, మా స్టేట్ ప్రెసిడెంట్ వస్తారు, ఇంకొక ఒక ఎమ్మెల్యేన్ గారు, వాళ్ళంతా పదవుల్లో ఉన్న వాళ్ళండి, నన్ను ఎందుకు పిలుస్తారండి? నేను ఏం పదవి లేని నన్ను ఎందుకండి, నన్ను వదిలిపెట్టండి. వాళ్ళు మైకాసులు అండి, వాళ్ళు సాయిరామ్ సార్ మీరు వస్తారని చెప్పి నేను ప్రపంచం అంతా నేను ఏదని చెప్పండి, నన్ను మీరు నమ్మండి సార్. ఇక్కడ ఇదే రూమ్లో ఆయనకి నాకు మధ్య రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక వాగ్యుద్ధం సాగిందని మా మేడం అంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావు ఎట్లా?
ఆయన ప్లీజ్ నన్ను వదిలేయండి, వాళ్ళంతా ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ నేను ఎందుకండి అంటే, లేదు సార్ వాళ్ళ 5 కలిపి 20 నిమిషాలు మాట్లాడితే మీరు 80 నిమిషాలు మాట్లాడతారు సార్ అని. నో సాయిరామ్ ఎమ్మెల్యేని గారు మీరు అంటారు, కానీ వాళ్ళకి ఐ కన్విన్స్డ్ హిమ్. ఆ కన్విన్స్ అయిన వ్యక్తి ఎట్లా అండి, ఇంకా పెట్టండి అయిపోయిందా, లేదు సార్ ఇంకొక 20 నిమిషాలు మాట్లాడాలి, ఇంకొక 20 నిమిషాలు మాట్లాడాలి. ఎస్ ఆదిత్య శ్రీనివాసరావు కెన్ స్పీక్ దాని ఇంకా మాట్లాడాలంటే, తర్వాత నాకు కాల్ చేసి లక్ష్మీనారాయణ గారు నన్ను ఈ విధంగా కోసారి అడిగిన వాళ్ళు ఎవ్వరు లేరండి సత్సంగము. ఏం మాటలు ఉంటాయండి. మన అదృష్టం ఏంటంటే ఆయన హృదయంలో ఒక చెరగని ముద్ర వేశారు మన గ్రూప్ కండి. ఆయనకి ఆనందకరం ఏంటంటే మీ గ్రూప్ పేరు తలుచుకుంటేనే ఆనందం అండి. అహం సత్యబోధక అంటుంటేనే నా హృదయం పులకు. అటువంటి అద్భుతమైన వేదిక ఏర్పాటు చేశారు స్వామి అండి. ఇందులో మానవ మాత్రం వేర్ ఆల్ నిల్ అండి. ఆయన ఏ నీళ్ళు అన్నట్టుగా వేర్ ఆల్ నిల్. ఆదిత్య శ్రీనివాసరావు మీరు మాట్లాడిన తర్వాత ధన్వంతరి. సాయిరామ్ సార్, అందరికీ సాయిరామ్ అండి. మనకి స్వామి శారీరకంగా దూరం అయినప్పటికీ కూడా స్వామి మనతో పాటు ఉన్నారు అన్న నిజం మనం ఎలాగైతే జీవితాంతం మన ప్రాణం ఉన్నంత వరకు నమ్ముతామో, అదే విధంగా అనిల్ కుమార్ గారు కూడా మనకి శారీరకంగా దూరం అయినప్పటికీ కూడా అతని తాలూకా జీవం అంతా కూడా మన ఏఎస్బికి ఇచ్చినటువంటి సత్సంగాల్లోని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని మనం చాలా ప్రతి క్షణం కూడా విన్నప్పుడు అతను మన మధ్యనే తిరుగాడుతూ ఉంటారనేసి మనం అందరూ కూడా ఊహల్లో ఎప్పుడు కూడా తేలియాడుతూ ఉంటామండి. అందులో సందేహం అయితే ఏమీ లేదు. మనకి శారీరకంగా దూరం అయినటువంటి సందర్భాలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల్ని కొన్ని రోజులు కలిచివేస్తాయి. అది ప్రకృతిలో జరిగేటువంటి సాధారణమైనటువంటి విషయమే. దీని గురించి ప్రత్యేకించి స్వామి కూడా చెప్తూ ఉండేవారు. ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా మనకి శరీరం ఎప్పుడైతే ఇదైపోయిందో దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరించడానికి ఆత్మ వెళ్ళిపోతుంది అన్నది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా సరే అనిల్ కుమార్ గారిని సారు సత్సంగం చెప్పాలి అంటే మాత్రం మీరు మీ ఇష్టం వచ్చిన డేట్ ఫిక్స్ చేసుకోండి, కంపల్సరిగా ఆ రోజు నేను చెప్తాను అని ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించేవారని మనకి సార్ చెప్తూ ఉండేవారు. అందులో ఏంటంటే మన సభ్యులు పట్ల ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు అన్నవి కూడా అతనికి ఎంతో ఆకర్షింపబడ్డాయనేసి నా విశ్వాసం అండి. 100% కరెక్ట్. మీ భక్తి విశ్వాసాలే గురు. వీళ్ళు ఎవరన్నా పోతే అంటారు మిమ్మల్ని అందరినీ ఆయన రోజు బొట్టు పెట్టి పేరెంట్ పిలుస్తున్నాడా? ఈ రోజు ఎవరిని పేరెంట్ పిలిచానండి ఇంతమంది? చివరి మాటగా చెప్తున్నానండి, చివరి మాట అండి. తర్వాత ఆయన స్వామి ఉపన్యాసాలు ఎన్ని ట్రాన్స్లేట్ చేసి ఎన్నో ఉండవచ్చు. ఆయన ఎన్నో సత్సంగాలు చెప్పుండొచ్చు, కొన్ని వేల సత్సంగాలు కొన్ని దేశాల్లో చెప్పుండొచ్చు. ఒక మెసేజ్ మీకు పెట్టాను నిన్న గ్రూప్ లో చూసుకోండి. దట్ ఈస్ ద లాస్ట్ మెసేజ్ హీ డెలివర్డ్ ఎట్ ఏఎస్డి. ఆ రోజు రాత్రి నాతో మాట్లాడి ఎంత ఆనందం పొంగిపోయాడు తెలుసా అండి. అరే కొన్ని వేల 40 సంవత్సరాలు స్వామి ఉపన్యాసాలు ట్రాన్స్లేట్ చేస్తే పొందిన ఆనందము మీకు మెసేజ్ పెట్టాను చూసుకోండి. యూ కెన్ సెర్చ్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ద మెసేజ్ డెలివర్డ్ సత్సంగ. నేను చాలా ఓపెన్ గా ఎందుకంటే కొన్ని వేదికలు ఓపెన్ గా మాట్లాడటానికి అవకాశాలు ఉండవు. నా హృదయాన్ని ఇప్పి మాట్లాడుకునే అవకాశం నిన్న నాకు కల్పించారు. దట్ ద మెసేజ్ డెలివర్డ్ బై ఆన్ 30/6/2023. 29వ తారీఖు మాట్లాడాల్సింది. మా అబ్బాయి ఫోన్ చేసి ఢిల్లీలో ఉండి మా అబ్బాయికి అనిల్ కుమార్ గారికి గంట సేపు అండి. ఎంత అంటే మా అబ్బాయి జీవితంలో మర్చిపోలేదు ఆ సంఘటన. 29వ తారీఖు 29/6/2023 బిట్వీన్ అనిల్ కుమార్ అండ్ మై సన్ కాన్వర్సేషన్. యాక్చువల్గా 29వ తారీఖు మాట్లాడాల్సింది.
3 years కంప్లీట్ అయింది. కానీ ఆ రోజు ఆయన క్లిక్ చేస్తే జస్ట్ బటన్ నొక్కితే వచ్చేవాడండి. ఎవరో లేదు ఆయన డిస్టర్బ్ చేసి అసలు ఆయన జాయిన్ కాలేకపోయాడండి ఆ రోజు. 30వ తారీఖు నాడు అద్భుతమైన సత్సంగం అండి. నా జీవితంలో అంటే నేను చెప్తా ఆయన ఎన్నో కొన్ని వేల సత్సంగాలండి. బట్ ఐ స్పోక్ వెరీ ఓపెన్ హార్టెడ్ అనే మెసేజ్ పెట్టాడు చూడండి. ఆ విధంగా అటువంటి మహనీయుడికి ఆనందం కలిగించే విధంగా మన యొక్క నడవడిక, మన ప్రవర్తన, దట్స్ ఓన్లీ రీజన్. ఎందుకు ఇంప్రెస్ అవుతారండి? ఎందుకు ఇంప్రెస్ అవ్వాలి? ఎందుకు ఇంప్రెస్ అవుతారు? సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. థ్యాంక్ యూ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. లెట్ us మూవ్ లైక్ దిస్. ఈ యజ్ఞాన్ని ఇలానే సాగిద్దాం. ఇక్కడ ఎవరికి ఏం లేదండి. ఇక్కడ అందరూ కూడా వేర్ ఆల్ బోనర్స్, వేర్ ఆల్ వర్కర్స్. జై సాయిరామ్. ధన్వంతరి మంత్ర. సాయిరామ్ సార్. ఎవరైనా చెప్పండి.